మావా ఏయ్ నువ్వు డాక్టర్వేనా? నేను చూస్తూనే ఉన్నాను, కిరాణా కొట్టు ఓనర్లా లిస్టు రాస్తూనే ఉన్నావు. ముందు పేషెంట్కి ఎటు చూడవయ్యా. మీరెవరు? నేను ఎవరో చెప్తేనే చూస్తావా? వీణెవరు లోపలికి రాచ్చారు? నాకెవ్వరు పర్మిషన్ అక్కర్లేదు గాని ముందు మా మామకి ఎలా ఉందో చూడు. అన్నా, ఆయనకి శ్వాస సమస్య, అందుకే ఆక్సిజన్ పెట్టాం. మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఏమా ఇక్కడ చదువుకున్న డాక్టర్లు ఇంకెవరూ లేరా? మా మామని పరలోకానికి పంపించేలా ఉన్నాడే వీడు. బయటికి వెళ్ళవా? నేను డాక్టర్ నండి. అలాగా, అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానులే. నా రెండో పెళ్ళానికి తోడబుట్టున్నాడు ఎవడైనా ఉన్నాడంటే అది మా మామ ఒక్కడే. తనకేమీ కాకూడదు. నేను చెప్పింది కరెక్టే కదా? ఊరికే పడుకోబెట్టకుండా ఎక్స్రే అన్నా ఏదన్నా తీవయ్యా. ఏంటి మామ పిలిచావు? ఏంటి విషయం? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. అసలు ఇంతకీ నీ వ్యాధి ఏమిటి? దగ్గు ఉంది. ఓయ్, ఇక్కడ దగ్గకూడదయ్యా, ఇది హాస్పిటల్. దగ్గొస్తోంది అంటున్నావు, ఎన్ని రోజులుగా ఉంది? నెల రోజులుగా దగ్గుతున్నాను. అన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు ముందే ఇక్కడికి రావచ్చు కదయ్యా. సరే, ఇంకా ప్రాబ్లం ఏంటో చెప్పు. నడుస్తున్నప్పుడు కాలు నొప్పిగా ఉంది. ఒక ఎంఆర్ఐ తీద్దాం సార్. అలాగే తీయండి. మైకేల్, ఇలారా. నీకు రాను రాను రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుందయ్యా. క్యాజువాలిటీకి పేషెంట్లు వస్తే టెస్ట్లు, స్కాన్లు, ఎక్స్రేలు లాంటివి రాయమని చెప్పాను కదయ్యా. అది అవసరమైతేనే కదా రాయాలి. నువ్వు రాయగలిగితే రాయి. ఈ క్యాజువాలిటీకి ఒక టార్గెట్ ఉందయ్యా. అది మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు కూడా చేయగలుగుతావు. లేదంటే నేను జోక్యం చేసుకునే పరిస్థితి వస్తుంది. మరి ఊరంతా బట్టలిప్పుకు తిరుగుతుంటే నువ్వు గోచి పెట్టుకుంటే అదంత బాగుంటుందా? ఏమంటావు? నువ్వే చెప్పు.